సో ఈ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూద్దాం. ద లీస్ట్ నంబర్ that should be added to 2055 so that the sum is exactly divisible by 27 అన్నాడు. సో ఇప్పుడు చూడండి 2055కి ఏదైనా ఒక నంబర్ ఎక్స్ యాడ్ చేస్తే ఈ నంబరు 27తో డివిజబుల్ అవుతుంది అన్నాడు. సో నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఈ క్వశ్చన్కి 27 అనేది ఏంది, మల్టిపుల్ ఆఫ్ 9 అండ్ 3 అంతేనా. సో డివిజబిలిటీ రూల్స్ మనకు ఆల్రెడీ తెలుసు ముందుగానే. ఏం చెప్తున్నా, 9 డివిజబిలిటీ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 9 అయితే ఈ టోటల్ సమ్ ఆఫ్ ద నంబర్ 9తో డివిజబుల్ అయితే ఈ నంబర్ టోటల్ నంబర్ కూడా ఇదేంతో డివిజబుల్ అవుతుంది, 9తో డివిజబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వాల్యూస్ తీసుకుందాం. 2055 దీని వాల్యూ ఎంత, 12 వచ్చింది. 12 వచ్చింది కాబట్టి దీనికి ఎంత మ్యాక్సిమం నెంబర్ యాడ్ చేయాలి, +6 యాడ్ చేస్తే 18 అవుతుంది. సో దీంట్లో +6 వచ్చే వాల్యూ ఏదైనా ఉందా అంటే 24 అనేది ఒకటి ఉంది కాబట్టి ఇదే ఆప్షన్. 24 లేక ఇంకోటి +6 వచ్చేది 51 ఉన్నా, తర్వాత 33 ఉన్నా, ఓకేనా, 06 ఉన్నా, 60 ఉన్నా, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి, +6 ఏ దాన్ని యాడ్ చేసినా 6 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఈ దాని వాల్యూ 10 వచ్చింది, దీని వాల్యూ 9 వచ్చింది, దీని వాల్యూ 31 వచ్చింది. సో ఇవేవి కూడా 31 అంటే 4 వచ్చింది, దీని వాల్యూ 9 వచ్చింది. సో ఇప్పుడు చూడండి 10 + 9 ఎంత వాల్యూ, 10 + 2 ఎంత, 12 + 9 ఎంత, 21. ఇది 3తో డివిజబుల్ అవుతుంది కానీ 9తో అవ్వదు. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 24. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంత, 24. ఒకవేళ మనం చెక్ చేద్దాం, 2055 అంటే వాల్యూ +24 అంటే ఎంత, 2079 అంతేనా, బై 27. 9తో డివిజబుల్ చేద్దాం. 9 3 9 2 18, ఓకేనా. 27 9 3 9 1 మళ్ళీ 3 3 3 1 3 7 3 7 21 3 7 21. సో ఇది కంప్లీట్గా 2079 అనేది కంప్లీట్గా డివిజబుల్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెక్ చేద్దాం, ఏముంది ఆప్షన్. నెక్స్ట్ 2055 + 24 కదా, 31. ఇంకా ఏది తీసుకున్నా అవ్వదు. 31 6 8 2088 2086 ఎంత వాల్యూ, 27. ఇది 9తో డివిజబుల్ అవుతుందా, అవ్వదు. ఇది డైరెక్ట్గా 9తోనే డివిజబుల్ అవ్వదు. ఈ వాల్యూ 2 8 10 8 16 వస్తుంది. కాబట్టి మనం ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం వేరే ఆప్షన్ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆప్షన్ ఈజ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 51 ఉంది అనుకుందాం, అప్పుడు టెస్ట్ చేద్దాం ఏదైనా నెంబర్. ఇంకొక ఆప్షన్ 2055 + 51 6 10 1 2, ఓకేనా. ఇప్పుడు 9తో 27తో డివిజబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయాలి కాబట్టి 27, ఓకేనా. 9 3 9 2 18 30 9 3 2055 + 51, ఓకేనా. 2106 27 9 3 9 2 18 30 9 3 9 4. ఇప్పుడు చూడండి 5 + 9 3 1 3 7 3 8 24. కాబట్టి ఇది కూడా 51 అనేది కూడా 51 ఒక ఆప్షన్ ఉండింటే ఆ 51 కూడా ఆప్షన్ మనకి వ్యాలిడ్ ఆప్షన్ అయ్యేది. ఇంకా మనం ఏం తీసుకున్నాం, 33 అంతేనా, ఓకేనా. 24 + 27 = 51 కాబట్టి ఇది సాటిస్ఫై అయ్యింది. ఒకవేళ చూద్దాం ఇంకొక ఆప్షన్ 33 ఉంది, సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 2055 అంతేనా, ఏమవుతుంది, 2088 అంతేనా. చూద్దాం 27 10 18 9 2 9 3 9 2 18 అంతేనా, 28 9 2 18 9 2 18 28 అంతేనా, 18 20 మళ్ళీ 20 9 2 18 9 3 27 9 2
ఇప్పుడు 2 3 2 ఈ వాల్యూ 3తో డివిజబుల్ అవ్వదు. సో ఒకవేళ 51 అనే ఆప్షన్ వచ్చి ఉంటే మనకు ఆప్షన్ 51 అనేది పాసిబిలిటీ ఉండేది. మిగతా ఏది కూడా పాసిబుల్ అవ్వదు 24 తర్వాత. ఓకేనా? ఏవే ఆప్షన్ 33 ఇంకో 60. ఓకేనా? 60 ప్లస్ 24. సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ 24. 60 ఉన్నా కూడా అది అవ్వదు. 2055 ప్లస్ 60 6 11 2166 9 27 2 18 3 1 2 27 46 36 2 3 5 9. సో 60 కూడా పాసిబిలిటీ ఉంది ఆన్సర్ అవ్వడానికి. సో మనం ఈ విధంగా డైరెక్ట్ ఆప్షన్ బట్టి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఆప్షన్ లేదన్నప్పుడు మనము నెక్స్ట్ ఈ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ 4 numbers is 48 when 5 and 1 are added to the first 2 and 3 and 5 are subtracted from the third and fourth. So the numbers will be equal. ఇప్పుడు చూడు, నేను ఏమన్నాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 48 అన్నాడు. వెన్ 5 and 1 యాడెడ్ టు ఫస్ట్ 2 numbers ఏ ప్లస్ 5. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు, బి ప్లస్ 1 యాడెడ్ అండ్ 3 and 7 are subtracted from third and fourth. థర్డ్ నెంబర్ ఏంటి, సి మైనస్ 3 అండ్ డి మైనస్ 7. అన్ని నంబర్స్ ఈక్వల్ అంట. ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటా, నేను ఈక్వల్ టు కే అనుకుంటా. ఇప్పుడు ఏం రాస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 5, బి ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1, సి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 3, డి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 7. అంతేనా? టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4k. అంతేనా? వాల్యూ 4k minus 6 plus 7 plus 3, that is equal to 4k plus 4 is equal to 48. అంతేనా? ఇది యూతలకు వచ్చింది అనుకో ఏమవుతుంది, 4k is equal to 44, k is equal to 11. ద నంబర్స్ ఆర్ అన్నాడు. నంబర్స్ ఏమేమవుతాయి ఇప్పుడు, 4k is equal to 11 వచ్చింది కదా. ఏ వాల్యూ ఎంత, ఏ is equal to k minus 5 6, b is equal to k minus 1 10, c is equal to k plus 3 14, d is equal to 18. ఓకేనా? సో ఇవి ఆన్సర్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్? సో మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? మీన్ అంటే ఏంటి అంటే సింపుల్ లాంగ్వేజ్లో మీన్ అంటే యావరేజ్ అని. ఓకేనా? యావరేజ్, సింపుల్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నంబర్స్ బై, అంతేనా, టోటల్ నంబర్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అండ్ సి కామా డి అనేటివి ఒక నంబర్స్ అయితే వీటి యావరేజ్ వాల్యూ ఎంత అన్నాడు. సో యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, ఏ టోటల్ సమ్ ఆఫ్ ది నంబర్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4, దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇది ఏమవుతుంది, యావరేజ్, దట్ ఈస్ ఈక్వల్ టు మీన్. ఓకేనా? ఈ కేసులో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ ఏంటి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు. ఎన్ న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ అన్నాడు. సో ఎన్ న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్. సమ్ ఏంటి, సమ్ ఫార్ములా మనకి ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. అంతేనా? వాల్యూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, మీన్ అన్నాడు. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది నంబర్స్ బై టోటల్ నంబర్స్. టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎన్ కదా మనకున్నది. కాబట్టి సమ్ ఆఫ్ ది నంబర్స్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2
2 by capital N. Small n, total number of n numbers is equal to n. So n cancel అయిపోతే ఏంటి, mean is equal to n plus 1 by 2. ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ మెయిన్గా ఈ ఫార్ములా తెలిసినప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్స్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఎలా వచ్చింది, దీనికి సంబంధించిన డెరివేషన్ నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం ఖచ్చితంగా. n ఇంటూ n ప్లస్ 1 బై 2 అనేది ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ క్వశ్చన్, a number when divided by 361 gives a remainder 47. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. The same number is divided by 19, then the remainder is, okay, nineteen. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది దానికి, 47, 38. ఆన్సర్ ఎంత దానికి, 9, 47, 19 38, రిమైండర్ 9. సో ఆప్షన్ ఇస్ 9. సో దీనికి ఆప్షన్ సింపుల్గా చూడగానే పెట్టగలుగుతాం. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు చూడండి. ఏదైనా ఒక నంబర్ n అనుకుంటే, ఓకేనా, నేను ఏదైనా ఒక నంబర్ని డివైడ్ చేయడానికి తీసుకునేది, ఓకేనా, p అనుకుందాం. ఇక్కడ వచ్చేది ఏంటి, కోషంట్, ఇక్కడ వచ్చేది రిమైండర్, ఓకేనా. దీన్ని ఏమంటాం అంటే డివైజర్, ఓకేనా, డివిడెండ్, కోషంట్ అండ్ రిమైండర్. ఈ 3 నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. డివిడెండ్ n is equal to నంబర్ is equal to p ఇంటూ q, కోషియంట్, ఓకేనా, ప్లస్ r. ఇది ఫార్ములా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఫార్ములా కాదు, ఇది జనరల్ ట్రూత్ ఫ్యాక్ట్, ఈ విధంగానే రాయాలి. సో ఇప్పుడు చూద్దాం, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఏ నంబర్ అనేది n అనేది దేంతో డివైడెడ్ బై 361, n ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 361, గివ్స్ ఏ రిమైండర్ 47 అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమనుకుంటా క్యూ, ఓకేనా. రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 47, ఓకేనా. ఇప్పుడు నేనేమనుకుంటా, దీన్ని ఏం రాస్తుంటే 361 ఇంటూ క్యూ, అంతేనా, క్యూ ప్లస్ 47 ఈజ్ ఈక్వల్ టు n, అంతే కదా ఫార్ములా ప్రకారం. నెక్స్ట్, వెన్ ద సేమ్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 19 ద రిమైండర్ ఈజ్ అన్నాడు. సో ఇదే టోటల్ నంబర్ 19తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు నేను రాసుకుంటా, దీన్ని ఏమనుకుంటానంటే, దీన్ని ఏమనుకుంటామంటే ఏ అనుకో, దీన్ని బి అనుకుందాం, ఓకేనా. ఏ ప్లస్ బి బై 19 ఈజ్ ఈక్వల్ టు ఏ బై 19 ప్లస్ బి బై 19 రాసుకోవచ్చా. సో ఇప్పుడు నేను రాస్తుంటే 361 ఇంటూ క్యూ బై 19 ప్లస్ 47 బై 19. ఇప్పుడు 361 1 జా 19 1 జా 19 1 జా 19 19 9 జా 171. సో ఇది ఏమవుతుంది ఇక్కడ, ఏ వాల్యూ, ఈ కంప్లీట్గా ఈ పార్ట్ అంతా 9తో డివిజబుల్ అవుతుంది. సో నాకు రెస్ట్ ఏం పార్ట్ మిగిలింది, ఈ పార్ట్ 47 బై 19. సో ఈ పార్ట్లో మిగిలిన రిమైండర్ ఎంత మిగులుతుందో అదే టోటల్ వాల్యూలో వచ్చిన రిమైండర్ ఎంత మిగులుతుంది, నాకు ఈ వాల్యూలో 9 మిగులుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఫాలోయింగ్ ఈక్వేషన్ 5e, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో 5e9 ప్లస్ 2f8 ప్లస్ 3g7 ఈజ్ ఈక్వల్ టు 114, అంతేనా. ఇప్పుడు చూద్దాం, దీన్ని మనం సింపుల్గా ఇలా రాసుకుందాం, 2f8 3g7, ఓకేనా. ఇప్పుడు వాల్యూ చూద్దాం, 9 ప్లస్ 8 ఎంత, 17 ప్లస్ 7 ఎంత, 24, అంతేనా. సో ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ ఎంత రావాలి, ఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ జి ఇజ్ ఈక్వల్ టు 9 అయినా రావాలి,
లేదా 19 అయినా రావాలి. ఎందుకు ఇక్కడ మనకు వాల్యూ ఇక్కడ 1 అనేది వచ్చింది అంతేనా, ఇక్కడ 1 అని వచ్చింది కాబట్టి ఇక్కడ 1 రావాలంటే ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు 9 లేదా 19 అని రావాలి. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి 5 2 ఎంత 7, 7 ప్లస్ 3 వాల్యూ ఎంత 7 ప్లస్ 3 వాల్యూ 10. కానీ మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 11 వచ్చింది. ఇక్కడ 11 వచ్చింది అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, దీని వాల్యూ మొత్తము 9 అవుతుంది. 9 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11 అంతేనా. ఈ వాల్యూ 9 అయినప్పుడు మాత్రమే 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం దీన్ని కలర్స్తో మళ్ళీ నీట్గా రాసుకుందాం ఒకసారి. ఇప్పుడు చూద్దాం 9 ప్లస్ 4 వాల్యూ ఎంత, ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది, టోటల్ వాల్యూ 24 వచ్చింది. ఓకేనా, ఈ వాల్యూ 24 వచ్చింది. ఇప్పుడు ఈ ఎఫ్ ప్లస్ జీ ఈక్వల్ 9 ఆర్ 19 అనేది ఈ రెండింటిలో ఏదో ఒక వాల్యూ రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే 5 ప్లస్ 3 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7, 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏముండి ఉంటుంది అప్పుడు 10 ప్లస్ 1 కదా ఉండేది, కాబట్టి అప్పుడు మాత్రమే ఇక్కడ 1 రాసుకుంటాను అంతేనా. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది అంటే ఈ వాల్యూ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ ఎంత 11 అంతేనా. ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11. ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జీ వాల్యూ ఎంత వచ్చింది 9 అంతేనా. ఈ ప్లస్ జీ వాల్యూ ఎంత 9. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ అన్నాడు. సో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, నేను ఈ వాల్యూ 0 తీసుకుంటా, 9 తీసుకుంటా, 0 తీసుకుంటా. సో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. మినిమం వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు నేను P9 ఈ వాల్యూ 9 తీసుకుంటా, ఎఫ్ వాల్యూ 0 తీసుకుంటా, జీ వాల్యూ 0 తీసుకుంటా. సో వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది, 0 అవుతుంది. మినిమం వాల్యూ అడిగితే పాసిబుల్, అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, పాసిబుల్ వాల్యూ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫార్మ్ దేర్ ఆర్ కౌస్ అండ్ హెన్స్, ఇఫ్ హెడ్స్ ఆర్ కౌంటెడ్ దే ఆర్ 180. సో నేనేమనుకుంటా అంటే కౌస్ని సి అనుకుంటా, హెన్స్ని హెచ్ అనుకుంటా. సో సి ప్లస్ హెచ్ వాల్యూ ఎంత అంటే, హెడ్స్ ప్రతి కౌకి ప్రతి హెన్కి ప్రతి కోడికి ప్రతి ఆవుకి ఒకటే తల ఉంటుంది కాబట్టి ఒకటే హెడ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసుకుంటాం, మొత్తం టోటల్ ఎన్ని లైవ్ బాడీస్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూద్దాం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, కౌస్ ప్లస్ హెన్స్ అంతేనా. ఎన్ని ఉన్నాయి మొత్తం 180 అన్నాడు తలలు. ఇఫ్ లెగ్స్ ఆర్ కౌంటెడ్, చికెన్ కోడికి ఎన్ని ఉంటాయి, కౌకి ఎన్ని ఉంటాయి 4 లెగ్స్ అంతేనా. 4C అనుకుందాం, ప్లస్ ఇఫ్ కౌంటెడ్ హెన్ కోడికి ఎన్ని ఉంటాయి ఇంటూ 2 అంతేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 420. ఇప్పుడు చూడు 4C ప్లస్ 2H ఈజ్ ఈక్వల్ టు 420 అయింది. 2C ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 210 అంతేనా. సి ప్లస్ 2 ప్లస్ అంటే ఇప్పుడు దీన్ని ఏం రావచ్చు, సి ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 210. సి ప్లస్ హెచ్ వాల్యూ ఎంత 180. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 30. ఆప్షన్ ఎంత ఉంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి CGL 2015లో టైర్ 2 ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 2736 leaves the remainder 75. n is equal to 2736x plus 75. When the same number is divided by 24 అన్నాడు, n by 24 అన్నప్పుడు n by 24 రిమైండర్ ఎంత అని అడిగాడు. ఓకేనా, రిమైండర్. సో ఇప్పుడు చూద్దాం ఈ పార్ట్ 24తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ 24తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, దీనికి 8 into 3 అంతేనా, 8 into 3. సో 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ అవ్వాలి అంతేనా. 7 3 6 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 8 9 గా 72, 1 6, 8 2 గా 16. సో లాస్ట్ 2 digits డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి 8తో ఇది డివిజిబుల్ అయిపోయింది.
సో ఒక పార్ట్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ పార్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద నంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. 2 + 7 9, 9 + 9, 9 + 9 టోటల్ వాల్యూ 18. సో సమ్ ఆఫ్ ద నంబర్స్ కూడా డివిజిబుల్ అవుతున్నాయి. కాబట్టి ఫైనల్గా ఏమవుతుంది? ఇది 24తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే రిమైండర్ 0. సో నేనేం చేయాలి? ఇక్కడ మిగతా 24 ఇక్కడ మాత్రమే టెస్ట్ చేయాలి. సో ఇక్కడ 24తో డివిజిబుల్ చేసినప్పుడు ఏమొస్తుంది? 72 వస్తుంది. రిమైండర్ వాల్యూ ఎంత? 3. 75 24 24 3s 72 ఓకేనా? 72 దట్ ఈస్ ఈక్వల్ టు 3. రిమైండర్ వాల్యూ ఎంత ఇక్కడ? 3. ఆన్సర్ 3 దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. The number which can be written in the form of n into n plus 1 into 2 n plus 2 where n is a natural number. Okay, very good question. చూడండి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? n is a natural number అన్నాడు. n వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 2, 3, 4 and so on up to n. కాబట్టి నెక్స్ట్ ఏమన్నాడు? ఇప్పుడు నేను సింపుల్గా ఒకటే నెంబర్ తీసుకుంటా. n వాల్యూ ఏం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటా. n ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఇదే ఈక్వేషన్లో పెడదాం. 1 ఇంటూ 2 ఇంటూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది? 6. ఆన్సర్ ఇస్ 6. ఇదంతే. ఓకేనా? ద నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ 6. అంతే. n ఈజ్ ఈక్వల్ టు 2 రాయి. 2 ఇంటూ ఓకేనా 2 ఇంటూ 3 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 24. దాని వాల్యూ 24 అవుతుంది. సో ఆల్వేస్ మ్యాక్సిమం తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బి కూడా పాసిబుల్ అవుతుంది, బట్ మనం ఆప్షన్ బి తీసుకోవడానికి లేదు. ఎందుకు ఆప్షన్ బి తీసుకోవడానికి లేదంటే n అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాల్యూ మ్యాక్సిమం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వాల్యూనే తీసుకోవాలి, అంతకంటే తక్కువ తీసుకోవడానికి లేదు. సో n వాల్యూ 1 పెట్టినప్పుడు ఏమొచ్చింది? మనకు 6 వచ్చింది కాబట్టి 6ఏ తీసుకోవాలి. 6తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు కూడా 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ మనం తీసుకోకూడదు. ఎందుకంటే n వాల్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, 1 నుంచి స్టార్ట్ అయింది. ఈ వాల్యూ 1 ఇక్కడ పెట్టినప్పుడు వచ్చిన మినిమం ఆన్సర్ 6 మాత్రమే. ఇది మాత్రమే మినిమం, అన్నిటికంటే తక్కువ వచ్చిన వాల్యూ, ఇంతకంటే తక్కువ రాదు మనకు. సో ఆన్సర్ ఈస్ డి దీనికి. ఓకే, when n is next question, when n is divided by 6 the remainder is 4. when n 2n is divided by 6 the remainder is అన్నాడు. సో n is equal to ఏదైనా ఒక నంబర్ n అనుకున్నాం, n divided by 6 అన్నాడు. ఓకేనా? రిమైండర్ ఈజ్ 4. అంటే ఇప్పుడు చూడండి దీన్ని ఏమనుకుందాం? n వాల్యూ నేను ఏమనుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 6x + 4 అంతే కదా. n ఈజ్ ఈక్వల్ టు 6x + 4. ఎందుకు? 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వచ్చింది. నేను ఏమనుకుంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2n అన్నాడు, ఇంటూ 2 చేసినప్పుడు ఏమవుతుంది? 12x + 8 అంతేనా. డివైడెడ్ బై 6 అన్నాడు, 6తో డివిజబుల్ చేసినప్పుడు ఈ పార్ట్ ఆల్రెడీ 6తో డివిజబుల్ అవుతుంది ఈ పార్ట్. సో నాకు ఈ పార్ట్తో సంబంధం లేదు, నెక్స్ట్ పార్ట్ మాత్రమే ఈ పార్ట్. 8/6 ఇప్పుడు ఎంత వచ్చింది రిమైండర్? దీంట్లో 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? ఏ పాజిటివ్ ఇంటీజర్ వెన్ డివైడెడ్ బై 425n రిమైండర్ 45. సో నేనేం చేస్తాను? n ఈజ్ ఈక్వల్ టు 425 x + 45 అంతేనా. రిమైండర్ ఇది కాబట్టి. నెక్స్ట్ వెన్ ద సేమ్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 17. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? 17తో డివిజిబుల్ చేస్తున్నా. సో నేను ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పార్ట్ ఈ పార్ట్ని చెక్ చేయాలి, 17తో 7 అవుతుందా లేదా. 17 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? 17 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ డిజిట్ని -5తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్. ఇప్పుడు చూడండి 42 - 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. సో ఈ వాల్యూ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది 17తో. కాబట్టి నాకు ఈ పార్ట్ సంబంధం లేదు ఇంకా. ఇప్పుడున్న ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ సంబంధం లేదు. ఇది ఎన్నిసార్లు n వాల్యూస్ 1 2 3 5 6 7 ఏ వాల్యూతో మల్టిప్లై చేసినా 425 డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ పార్ట్ మాత్రమే డిఫైన్ అయింది మన నెక్స్ట్ యాక్షన్. 45/17 వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది రిమైండర్ దీనికి? 11. ఎందుకు? 45 - 34 = 11. ఎంత వచ్చింది?
Option A is the correct answer. Next question. Divide 37 into two parts so that 5 times one part and 11 times the other part together is 227. సో ఇప్పుడు నేనేం రాసానంటే డివైడ్ బై 37 n నేనేమనుకుంటా అంటే n అనుకుంటా n ఈజ్ ఈక్వల్ టు 37. నేనేం చేస్తాను అంటే n టూ పార్ట్స్కి డివైడ్ చేయమన్నాడు కదా, a ప్లస్ bగా చేసుకుంటా. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు n, దట్ ఈజ్ ఈక్వల్ టు 37. నౌ ఇప్పుడు ఏం చేయాలన్నాడు, టూ పార్ట్స్ సో దట్ 5 టైమ్స్ ఆఫ్ వన్ పార్ట్ అంటే 5a ప్లస్ 11b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 227 అన్నాడు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 5a ప్లస్ 5b ప్లస్ 6b ఈజ్ ఈక్వల్ టు 227. ఓకేనా, 5 ఇంటూ a ప్లస్ b ప్లస్ 6b ఈజ్ ఈక్వల్ టు 227 వాల్యూ, అంతే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 5 ఇంటూ a ప్లస్ b వాల్యూ ఎంత 37, a ప్లస్ b వాల్యూ ఎంత 37. 5 into 37 into plus 6b is equal to 227. సో ఆన్సర్గా మనకి ఏం కావాలి, టూ నంబర్స్ ఏవేవి అని అడిగాడు, అంతే కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్, ఈ రెండు నంబర్ సమ్ ఎంత 37. ఓకే, ఈ రెండింటి సమ్ము 37, దీని సమ్ము 37, వీటి సమ్ము 37. సో మనకి ఈ ఆప్షన్స్ నుంచి మనకు ఆ ఆన్సర్ని తీసుకోలేము డైరెక్ట్గా. సో మనం ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, 6b ఈజ్ ఈక్వల్ టు 227 మైనస్ 37 ఇంటూ 5 అంతేనా. 5 5 35, 5 3 18, ఒక 3 2 1 5 3 15, ఒక 18, 185 అంతేనా. 17లో 5 పోతే 7లో 5 పోతే 2, 12లో 8 పోతే ఎంత 4. 6b ఈజ్ ఈక్వల్ టు 42. b ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. b ఈజ్ ఈక్వల్ టు 7 ఎక్కడ ఉంది, ఈ పార్ట్. సో ఆన్సర్ ఎంత d. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 400 and 800 డివిజబుల్ బై 4 5 6. సో 4 5 6తో ఖచ్చితంగా డివిజబుల్ అవ్వాలి అంటే ఆ నంబరు ఖచ్చితంగా 4 5 6 యొక్క ఎల్సిఎం అయి ఉండాలి. ఓకేనా, లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే డివిజబుల్ అవుతుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసి కదా ఎల్సిఎం అనుకోవడం. సో ఎల్సిఎం ఏంటి, ఇక్కడ 4 5 6 ఎల్సిఎం ఎంత 60, అంతే కదా 60. సో ఇప్పుడు చూడండి, 400కి 800కి మధ్యలో 60తో డివిజబుల్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయి అని అడిగాడు, అంతేనా. సో మనం చూద్దాం, ఎన్ని వస్తున్నాయి ఇక్కడ. 800 కంటే తక్కువ ఉన్నది ఏమవుతుంది, 6 1 6, 6 3 18. టోటల్ ఎన్ని ఉన్నాయంట 800 లోపు ఉన్నవన్నీ 13 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు 400 కంటే తక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయో చూడ. 400/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 6 2 6 2 కాదు 400, 6 6 36. సో 400 కంటే తక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 13 - 6 ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, two numbers 11284 divisible by certain number of 3 digits leaves the same remainder the sum of digits of the 3-digit number. ఇక్కడ ఏమన్నాడు, 11284, 7655 అనేది ఏదైనా ఒక 3-digit నంబర్ ఎక్స్ అనుకుంటే ఈ నంబర్తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ ఆర్ అనేది సేమ్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 11284 ఈజ్ ఈక్వల్ టు XA ప్లస్ ఆర్, అంతేనా. ఎక్స్ అనేది ఒక నంబర్ 3-digit నంబర్, ఏ అనేది ఏదో ఒక కోఫిషియంట్. ఓకేనా, రిమైండర్ ఆర్. నెక్స్ట్ ఏంటి 7655 ఈజ్ ఈక్వల్ టు సేమ్ నంబర్తో డివిజిబుల్ చేస్తున్నాం కదా 3 ఎక్స్.
ఇప్పుడు ఇక్కడ వేరే నంబర్ రావచ్చు బి ప్లస్, బట్ ఇక్కడ ఏంటి ఆర్. కోఫిషియంట్ మారుతూ ఉండొచ్చు కదా నంబర్తో డివైడ్ చేసినప్పుడు. తక్కువ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. 100ని నేను 6తో 20తో డివిజబుల్ చేసినాను, ఓకేనా. 20తో డివిజబుల్ చేసినాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది 5 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు అదే నెంబర్ 20ని 20తో 17 డివిజబుల్ చేసాను, నాకెంత వచ్చింది వాల్యూ 3.5 వచ్చింది. సో కోఫిషియంట్ వాల్యూ మారుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మారింది, బి అనేది పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూడండి దీన్ని మీకు సింపుల్గా రిమైండర్ సేమ్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ వాల్యూ ఇది వచ్చింది. నేనేం చేస్తానంటే ఈ వాల్యూస్ని ఈ వాల్యూలోంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ 6 అనే నంబర్ ఉంది, ఓకేనా. 6 అనే నంబరు 34ని డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చింది, ఓకేనా. రిమైండర్ 4 వస్తుంది ఇక్కడ, రిమైండర్ 4 వస్తుంది. సో ఇంకొక నంబర్ నేనేం తీసుకుంటాను అంటే 22ని తీసుకుంటా, ఓకేనా. 20తో డివైడబుల్ చేసినప్పుడు కూడా రిమైండర్ 4 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ రెండింటిని మైనస్ చేసుకుంటా. ఇప్పుడు వాల్యూ ఎంత 4 - 2 2. సో ఈ వచ్చిన వాల్యూ ఏమవుతుంది 6తో డివిజబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుతున్నాం. సో ఇక్కడ ఏదో ఒక వాల్యూ వస్తుంది, ఏదో ఒక వాల్యూ ఏమనుకుందాం, ఇక్కడ ఏదో ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మైనస్ కదా, ఇక్కడ మైనస్ వచ్చేసింది, ఇక్కడ ప్లస్ ఉంది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా వాల్యూ ఎంత XA - XB, అంతేనా. ఎక్స్ కామన్ తీస్తే A - B. సో A - B వాల్యూ నేను ఎం అనుకుంటా, దట్ ఈస్ ఈక్వల్ టు XM. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏమైంది, ఇది ఇది ఏదో ఒక వాల్యూ y అనుకుంటా, ఓకేనా. y ఈజ్ ఈక్వల్ టు XM. సో y ఈజ్ ఈక్వల్ టు XM అంటే ఏంది, ఎక్స్తో ఇక్కడ వచ్చిన వాల్యూ కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు నేనేం రాసుకుంటా 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 4, అంతేనా. ఇప్పుడు 24 అనేది కంప్లీట్గా 6తో డివిజబుల్ అవుతుందన్నా కదా దాని మీనింగ్. ఇప్పుడు చూడండి y అనేది ఎంత ఇక్కడ 24, x అనేది 6, m అనేది 4 వేసుకుంటే సో 24 అనేది 6తో డివిజబుల్ అవుతుంది కదా దాని మీనింగ్, అంతే కదా. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూతో డివిజబుల్ అవుతుందనే కదా దాని అర్థము. సో ఇప్పుడు చూద్దాం, అదే దాన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో వాల్యూస్ ఏమొస్తున్నాయి ఇక్కడ మనకు, వాల్యూస్ 14 - 5 ఈజ్ ఈక్వల్ టు 9, అంతేనా. 7 - 5 ఈజ్ ఈక్వల్ టు 2. 12 - 6 ఈజ్ ఈక్వల్ టు 6. 10 - 7 ఈజ్ ఈక్వల్ టు 3, అంతేనా. 3629 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x × A - B. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఏం తీసుకుందాం, లాస్ట్లో 9 వచ్చింది, 3 డిజిట్ వాల్యూ. సో 9 ఉంది అంటే మనకు తీసుకోవాల్సిన వాల్యూ మినిమం వాల్యూ ఏముంటుంది, 1 ఉండాలి, 3 ఉండాలి, 9 అయినా ఉండాలి, 7 అయినా ఉండాలి, లేదా 9 అయినా ఉండాలి, ఓకేనా. 3 డిజిట్ వాల్యూ ఏం తీసుకుందాం అంటే మనం 9 తీసుకుందాం లాస్ట్లో ఏదైనా. ఇది ఏదంతా డివిజబుల్ అవుతుంది, ఫస్ట్ మనం దేనికి అనుకోవాలంటే 3 వాల్యూ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3629 అనుకోవాలి. దీనిలో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి దీని వాల్యూ చూద్దాం. సరే ఆలోచిస్తే డీప్గా ఆలోచిస్తే ఏమొస్తుంది 17 ఇది 19తో డివిజబుల్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. 19తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటే 3629 19 19 1 19
72, 19 171. ఇది వచ్చింది వాల్యూ. ఇక్కడ 19 1 19. సో వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 19 ఇంటూ 191. సో 19 ఇంటూ 191. 19 అనేది ఏంటి ప్రైమ్ నెంబరే, 191 కూడా ప్రైమ్ నెంబరే. సో మనకు ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే 3 డిజిట్ నెంబర్ ఏది అంటే 191. సో ఇక్కడ ఏం కావాలి మనకి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ద 3 డిజిట్ నెంబర్ అన్నాడు. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత, 1 + 9 + 1 వాల్యూ ఎంత 11. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఈ రెండు నంబర్లను సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూని ఫ్రాక్షన్లోకి ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏదైనా పాసిబుల్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నంబర్ వెన్ x డివైడెడ్ బై 289 లీవ్స్ రిమైండర్ 18. 289 ఇంటూ y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంతే కదా మనకి ఇచ్చింది. ద సేమ్ నంబర్ వెన్ డివైడెడ్ బై 17. ఇక్కడ y కాకుండా m అనుకుందాం, కూడా ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి. డివైడెడ్ బై 17 గివ్స్ అ రిమైండర్ y అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రిమైండర్ y ఇస్తుందా లేదా టెస్ట్ చేయాలి. 17 1 17 1 17 1 1 17 7 119. ఓకేనా. సో ఇదంతా 17తో డివిజబుల్ అవుతుంది. సో నాకు రెస్ట్ నెంబర్ ఎంత 18/17 చెక్ చేయాలి. రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ 18/17 అంటే రిమైండర్ 1. దీనికి ఆప్షన్ ఎంత, ఆన్సర్ 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ లయింగ్ బిట్వీన్ 100 and 1000 is subtracted from the number, then the result is always అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఏదైనా ఒక నంబరు if the sum of the digits of any integer lying between 100 and 1000. ఒక నేను ఏం తీసుకుంటాను, సమ్ ఆఫ్ ద నెంబర్ 210 తీసుకుందామా ఎగ్జాంపుల్. ఓకే 210 తీసుకుందాం. ఫ్రమ్ ద సేమ్ నంబర్, సమ్ ఆఫ్ ద నంబర్స్ అంటే ఏంటంటే -3 అంతేనా, 207. సో అండ్ ఏమన్నాడు, ద నంబర్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. ఏమవుతుంది రిజల్ట్, 3తో డివిజబుల్ అవుతుందా 9తో డివిజబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేయమన్నాడు. 207 వచ్చింది. సో సమ్ ఆఫ్ ద నంబర్ ఈజ్ ఈక్వల్ టు 9తో డివిజబుల్ అవుతుంది పాసిబుల్. సో మనం ఇది ఒక్క నెంబర్ కాకుండా ఇంకో నెంబర్తో చెక్ చేయాలి. 321. ఓకేనా. 321 వాల్యూ ఎంత 6. 321 -6 ఎంత 315. సో ఇది కూడా సమ్ ఆఫ్ ద నంబర్స్ 9 వస్తుంది. ఇంకొక నంబర్ 565. ఓకేనా. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత 16, వాల్యూ ఎంత 15 9. ఓకేనా. 549 కూడా 9తో డివిజబుల్ అవుతుంది. సో మనకు మ్యాక్సిమం అన్ని నెంబర్స్కి ఏమొస్తుంది 9తో డివిజబుల్ అయ్యే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆల్వేస్ డివిజబుల్ బై 3 అని అనుకో, ఆప్షన్ 3 పెట్టాలి కంపల్సరీగా. ఎందుకు ఆప్షన్ 3 పెట్టాల్సింది వస్తుందంటే 9తో డివిజబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 3తో డివిజబుల్ అవుతుంది. సో 3 అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీస్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. 3 or 9 ఏ రెండు ఆప్షన్లో 3 ఫస్ట్ కనిపిస్తే 3 ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ 9 ఇవ్వాలి. ఓకేనా. ఏదైనా నంబర్ 100 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 100 కాకుండా 101 ఉంది. 101 - 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 99. సో ఆల్వేస్ 99 కంటే ముందు స్మాలెస్ట్ నెంబర్తో డివిజబుల్ అవుతుంది ఏదైనా ఉందంటే అది 3 అవుతుంది. సో 9తో డివిజబుల్ అయ్యింది అంటే అది కంపల్సరీగా 3తో డివిజబుల్ అవుతుందనే దాని మీనింగ్. ఈ వాల్యూ దీనికి మోస్ట్ కంప్లీట్గా ఆన్సర్ 9. దీనికి ఒకవేళ 3 ఉంటే దానికి అది కూడా ఆప్షన్ 3 అనేది కూడా కరెక్టే. 3 అనే ఆప్షన్ కూడా కరెక్టే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 25 అన్నాడు. 25తో డివిజబుల్ అవ్వాలి అంటే ఏంటి మీనింగ్, లాస్ట్ డిజిట్ 0 అయినా ఉండాలి 5 అయినా ఉండాలి. అన్నిటికీ అదే ఉంది. సో మనం ఇక్కడ ఆన్సర్ దీన్ని బట్టి చెప్పలేం. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ 5తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. దీన్ని సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ పాయింట్ని ఈ దాన్ని డివైడ్ చేసుకోవడం ఇక్కడ. ఓకేనా.
ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ అన్ని 0 30,310 ఉంది వాల్యూ. దీన్ని ఏం రాసుకుంటే 30,000 ప్లస్ 310 రాసుకుంటా, అంతే కదా. 30,000 అనేది 25తో డివిజిబుల్ అవుతుంది. ఈ 3 పాయింట్లు 25తో డివిజిబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకుంటే అయిపోయింది కదా నాకు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి 3310 ఇది అసలు డివిజిబుల్ అవ్వదు 25తో. నెక్స్ట్ 3355 ఇది కూడా డివిజిబుల్ అవ్వదు, అంతేనా. 040 ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. 3375 ఇది అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి 3375 ఉంది. 3300 ప్లస్ 75 రాసుకుంటా నేను. 3300 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ 725. 75 ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఇది ఒక్కదాన్ని టెస్ట్ చేసుకున్నాం. 75తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దానికి మళ్ళీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది వెరీ ఈజీగా ఆన్సర్ చేయగలిగేది. సో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ ఎంత ఇచ్చాడు 303310. ఈ నంబర్ నేను ఏం చేస్తున్నానంటే 300000 ప్లస్ 3310 అంతేనా ఈ వాల్యూ. సో బై 25 వేసుకుంటాయి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయంటే ఇది 25తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ డివిజిబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి. ఈ పార్ట్ డివిజిబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేసినప్పుడు వాల్యూ ఏమొస్తుంది నాకు ఇక్కడ. ఇది డివిజిబుల్ అవ్వదు. 3310 అన్నది డివిజిబుల్ అవ్వదు. దీన్ని 3310 నేను ఫర్దర్గా ఏమన్నా రాసుకుంటే 3300 ప్లస్ 10/25 అని రాసుకుంటా. సో ఇది డివిజిబుల్ అవుతుంది కానీ 10 అనేది డివిజిబుల్ అవ్వదు. 10 అనేది రిమైండర్ మిగిలిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ లాస్ట్ 25 డిజిట్స్లో ఈ 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతుందా లేదా, ఈ 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ కాదు. సో నాకున్న ఆప్షన్ ఇది ఒకటే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఓకేనా. సో ఈ రోజుటికి ఈ సెషన్ ఇంతటితో అండ్ నెక్స్ట్ సెషన్లో ఇంకో మంచి టాపిక్ తీసుకొద్దాం. నెక్స్ట్ సెషన్లో చెప్పా కదా ఏపీ అండ్ జీపీ హెచ్పి సిరీస్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిమైండర్స్ మీద కూడా నెక్స్ట్ సెషన్లో ఇవి రెండు కూడా కాన్సెప్ట్కి సంబంధించిన సెషన్స్. కాన్సెప్ట్కి నెక్స్ట్ ఈ 2 సెషన్స్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఏపీ జీపీ రిమైండర్ అన్నిటి మీద ప్రాబ్లమ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.